ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. సామెతలు 27వ అధ్యాయం 19వ వాక్యం. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒక మనిషి నీళ్ళలోనికి చూసినప్పుడు అతడు తన సొంత ముఖాన్ని చూడగలుగుతాడు. అదేవిధంగా ఒక మనిషి హృదయం కూడా నిజానికి అతడు ఎలాంటి వాడో తెలియజేస్తుంది అని ఈ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని కాపాడుకోమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే హృదయం నుండే జీవధారలు బయలు వెళ్తాయి. మీ హృదయంలోనికి దేన్ని అనుమతిస్తారో అదే మీ నమ్మకంగా మారుతుంది. మీరేమి నమ్ముతారో అదే కార్యంగా జరిపింపబడుతుంది. దేవుని బిడ్డలారా, అంటే మీ హృదయము మీ అడుగులను నిర్ణయిస్తుంది. ఈరోజు మీ హృదయం దేనితో నింపబడిందో ఒక్కసారి ఆలోచన చేయి. ఒకవేళ కోపం, ద్వేషం, అసూయ, అవిశ్వాసంతో నీ హృదయము నిండిపోయి విరిగిపోయి ఉందా? అయితే యేసయ్యకి ఇవ్వండి. ఆయన మీ హృదయాన్ని పొందుకోవడానికి అర్హుడు. ఆయన మనిషి నుండి తన హృదయాన్ని తప్ప దేవుడు ఇంకేది కూడా కోరట్లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎప్పుడైతే మనం మన హృదయాన్ని ఇస్తున్నామో మన సమస్తాన్ని ఇస్తున్నామని. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఈ లోకపు అలవాట్లకు, ఈ లోకపు భోగాలకు, ఈ లోకపు భాగ్యాలకు మన హృదయాన్ని త్రిప్పడానికి వాడు ప్రయాస పడతా ఉంటాడు. కానీ మన హృదయాన్ని ఎవరికి అప్పగిస్తున్నాం అన్నది మన చేతిలోనూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయపు సింహాసనముపై ఎవరిని అధిష్ఠిస్తున్నామో వారే మన జీవితాన్ని ఏల్తారు. ఈ ఉదయకాల సమయంన మీ హృదయము మీరేంటో చూపిస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాన్ని అవినీతితో నింపితే మీ స్వభావం కూడా అవినీతిగానే మారుతుంది. కానీ మీ హృదయాన్ని కాపాడుకొని పరిశుద్ధంగా ఉంచితే మీ స్వభావం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మీ హృదయాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే ఒక మనిషి నీళ్ళలోకి చూసినప్పుడు తన సొంత ముఖాన్ని ఎలాగూ చూసుకోగలుగుతాడో, మనిషి యొక్క హృదయము మనం అనుకోవచ్చు, నా హృదయంలోనిది ఎవ్వరు చూడట్లేదని. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలోనిది ఎవ్వరు చూడకపోవచ్చు. కానీ నీ హృదయంలో ఏదైతే నిండుకొని ఉందో అది నిజానికి నీ స్వభావములో, నీ వ్యక్తిత్వంలో బయలుపరచబడుతుంది అని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుందని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏది కోరట్లేదు కానీ నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఈ ఉదయకాల సమయమున మనుష్యులు నిన్ను చూసినప్పుడు వారు నీవు దేవుని బిడ్డవి అని గుర్తించాలి అనంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ కూడా తిరగరాయబడాలి అనంటే దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నిజంగా ఆయనను నీ హృదయ సీమలను ప్రతిష్ఠించుకోగలిగితే నీకుంటున్నటువంటి ప్రతి పరిస్థితి మీద దేవుని నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనే గనుక నీ హృదయంలో ఏలుబడి చేస్తే నీ శరీరం అంతా కూడా దేవుని స్వాధీనమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నీ హృదయంలో ఏముందో ఒకసారి ఆలోచించే. నిజంగా పెదవుల మట్టుకే దేవుని స్తుతిస్తున్నావా? ఏదో ప్రభా నా జీవితం నీకు సొంతమని చెప్తున్నావే తప్ప నీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఒకసారి ఆలోచించే. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీ హృదయంలో ఉంటున్న చెడంతా ఆయన తీసివేసి మంచి ఈవులతో, ఆత్మ ఫలములతో నీ హృదయాన్ని నింపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకానొక సమయంలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన హృదయం అంతా ద్వేషం, కోపం, అసూయ, నరహత్య, ఈ విధంగా దుష్టుని కార్యాలతో నింపబడింది. అయితే ఎప్పుడైతే దుష్టుడు ఆయన నిలబడి చేశాడో తన ముఖము కూడా చాలా క్రూరంగా, తన స్వభావము క్రూరంగా, తన మాట తీరు క్రూరంగా ఉండింది. కానీ ఎప్పుడైతే తన హృదయం దేవునికి సమర్పించాడో ఆ హృదయంలో నుండి అపవాది సంబంధమైన కార్యాలన్నీ తొలగిపోయి దైవికమైన కార్యాలతో నింపబడ్డాడు. నిజంగా ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఈ విధంగా తన హృదయమంతా ఆత్మఫలాలతో నింపబడింది. అందుకనే తను మాట్లాడిన ప్రతిసారి
దేవుని ప్రేమను గురించి మాట్లాడాడు. దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు. తను బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కాదు దేవుని కృపయే అంటూ బ్రతికాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున నువ్వెవరవో నీ హృదయమే నిర్ణయిస్తుంది. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా దేవుని చేతిలోనికి నీ హృదయాన్ని సమర్పించుకోగలిగితే తప్పకుండా ఆయనే నీ హృదయానికి రాజుగా మారి నీ పరిస్థితులన్నిట్లో కూడా నీకు జయాన్ని ఇచ్చేటట్లుగా ఆయన నిన్ను పరిపాలించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఎవరి పరిపాలనలో నువ్వు ఉన్నావో ఆలోచన చేసి అపవాదికి దూరమై దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. తప్పక దైవ దీవెనలు నీ సొంతం అవుతాయి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంన ఎవరి హృదయంలోనైతే మీరుంటారో అయ్యా, ప్రజలకు అయ్యా మిమ్మల్ని అయ్యా బయలుపరిచేటట్లుగా వారు మారుతారు అని మాట్లాడారు. ప్రతి ఒక్కొక్కరు కూడా హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మీ కొరకు బ్రతుకుటకు మీరు కృపనివ్వమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను విడచిన సమయము